ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడైతే అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఇది రెండోసారి కరెంట్ ఛార్జ్ అయితే పెంచడం జరుగుతూ ఉంది. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందరైతే బాగా ప్రచారం చేసినారు. మేము కరెంట్ ఛార్జెస్ ఎక్కడ కూడా పెంచబోము, ఎక్కడ కూడా ప్రజలకి బరువు అనేది ఉండదు, ఎక్కడైతే కరెంట్ ఛార్జెస్ ఇప్పుడైతే అమలు చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాన్ని తగ్గిస్తామని కూడా కడప మహానాడు సభలో, పులివెందుల సభలో, అదేవిధంగా వైజాగ్లో కూడా కాన్ఫరెన్స్ ద్వారా, డాక్యుమెంటరీస్ ద్వారా కార్యకర్తలకు సెల్ కాన్ఫరెన్స్ ఆయన చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఆయన చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా డాక్యుమెంటరీ వైజాగ్లో ఏదైతే ప్రోగ్రామ్ జరిగింది అక్కడ కూడా ఆయన హామీ ఇచ్చినారు. అంతేందుకు మార్చి 4వ తేదీ 2024 పెనుగొండకు వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా చెప్పినారు, కరెంట్ గురించి ప్రస్తావించి మాట్లాడుతూ ఆయన చెప్పినారు, ఎక్కడ కూడా పెంచే కార్యక్రమం అయితే మేము చేయము అని చెప్పినారు. ఈరోజు అధికారంలో రాగానే ఈరోజు వేరే రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2 సార్లు కరెంటు ఛార్జ్ అయితే పెంచినారు. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు 15,485.36 కోట్ల బరువు అయితే ఈరోజు ప్రజలపైన ఉంది. అంటే ఎందుకు ఈ మాటలు మేము మాట్లాడుతున్నామంటే, గతంలో అయితే ఎన్నికల్లో బాగానే చేసినారు, ఎంత బాగా ప్రచారం చేసినారంటే లేదు మేము పెంచము అని చెప్పినారు. అంటే ఈరోజు పెంచుతున్నారు, ప్రజలపైన బరువుగా ఉంది అంటే ఒక్కొక్క యూనిట్ పైన ఇంచుమించు ₹2 పెంచినట్ల. అంటే ఈ రెండోసారి పెంచినట్లు మనం చూసుకుంటున్నారంటే 0.96 ఎక్కువగా పెంచినట్ల. ఈ ఒక ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే మాట అడుగుతున్నాం. గతంలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలు ఎలక్షన్కు ముందు మీరు ఏం చెప్పినారు? ఎక్కడ కూడా పెంచబోమని చెప్పినారు. మళ్ళీ ఈరోజు పెంచుతున్నారు. అంటే ప్రజలందరూ కూడా అమాయకుల, ప్రజలందరూ కూడా మూర్ఖుల? మీరు ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ రోజు ఎన్నికలు అయిన తర్వాత ప్రజలతో మీకు పనే లేదు అన్నట్ల ఇంకొక మాట మాట్లాడుతున్నారు. సూపర్ 6 హామీ ఎక్కడ అమలు చేసినారు మీరు? జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఆ రోజు నుంచి మార్చి వరకు మీరు ఒకే సిలిండర్ ఇస్తానని చెప్తున్నారు. ఇంకా ఫ్రీ బస్సులు అయితే మీరు తిరుపతికి వెళ్ళొచ్చు, మహిళలకు అందరికీ కూడా బాగా చెప్పినారు, ప్రచారం చేసుకున్నారు. తిరుపతికి వెళ్ళొచ్చు, శ్రీశైలంకి వెళ్ళొచ్చు, నంద్యాలకు వెళ్ళొచ్చు అని అందరూ చేసినారు. ఈరోజు ఫ్రీ బస్ గురించి అసలు మీరు మాట్లాడమే లేదు. ఇంకా అమ్మ ఒడి అయితే నిజంగా మీరు గ్రామ స్థాయికి దిగి వస్తే మీరు చూస్తారు, కలవరిస్తున్నారు తల్లులందరూ కూడా ఎప్పుడు అమ్మ ఒడి వస్తుంది అంటే. ఎందుకంటే బిలో పావర్టీ లైన్లో చాలామంది గవర్నమెంట్ స్కూల్ పోతున్నారు కాబట్టి నిజంగా తల్లులందరికీ కూడా అన్యాయం చేసేవాళ్ళు అయితే మీరు కాదా అని అడుగుతున్నాం. ఎవరు కనపడితే ఆ రోజు మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అన్నారు. పెద్దోళ్ళు ఎవరైనా కనపడితే 18,000 అని చెప్పినారు. ఈరోజు ఇదే సోమాదేపల్లి మండలంలో చాలామంది వీవర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో 24,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీరు ఇస్తున్నారా? కానీ ఈరోజు అసెంబ్లీలో మీరు మాట్లాడినారు, హ్యాండ్లూమ్స్కి అయితే 200 యూనిట్స్, అదే పవర్లూమ్స్కి అయితే 500 యూనిట్స్ అని చెప్పినారు. ఈరోజు అది ఎప్పుడు అమలు చేస్తున్నారు? అంటే మీరు ఏ హామీలు ఇస్తారు అది కేవలం హామీకే పరిమితమైంది కాబట్టి మీరు ఎక్కడ కూడా దాన్ని అమలు చేసే దాంట్లో ఏ ఒక్క ఎఫర్ట్ అయితే కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయడం లేదు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఏదైతే ఎలక్షన్కు ముందర మీరు చెప్పినారో కరెంట్ ఛార్జెస్ అనేది మేము పెంచమని ఎట్లా చెప్పినారో అదే ఈరోజు కూడా మీరు అమలు చేయాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పేవాళ్ళో దానిపైన మేము నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదైతే మీరు ఎన్నికల ముందు చెప్పినారో, ఎన్నికల హామీలో సూపర్ 6 చెప్పినారో ఏ ఒక్కటి కూడా మీరు పరిపూర్ణంగా అమలు చేసే దాంట్లో మీరు సంపూర్ణంగా ఫెయిల్యూర్ అయినారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలు నిజంగా చాలా బాధపడుతున్నారు. ఏంది ఇది, ఎంత నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని కూర్చోబెట్టే ఈరోజు ఎన్నికల ముందు మీరు ఏదైతే చెప్పినారో కరెంట్ని మేము పెంచమని, కరెంట్ ఛార్జెస్ పెంచమని ఈరోజు ఎందుకు పెంచుతున్నారని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు మీరు ఏదైతే చెప్పినారో ఆ మాటకి కట్టుబడి ఉండాలి కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.